the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీస్లో ఒక ఐఐటి రూర్కీ. ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించిన ఒక అధునాతనమైన యాప్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు మరియు ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థకి సంబంధించిన శాస్త్రవేత్తలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ ఎయిమ్స్ అండ్ ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారు చేసిన ఒక యాప్, ఒక మొబైల్ యాప్. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఎవరికి సంబంధించి అంటే గర్భిణీలకి సంబంధించి. సో ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వారికి ప్రాపర్ హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రత్యేకమైన స్వస్థ గర్భ అనే ఒక మొబైల్ యాప్తో ఈరోజు వార్తలకు రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీస్లో ఒక ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ ఎక్కడ ఉంది? రూర్కీ సిటీ అనగానే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐఐటి. అండ్ ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పెద్ద హాస్పిటల్. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ ఢిల్లీ. వీరిరువురు కలిసి డెవలప్ చేసిన ఒక యాప్ పేరేంటంట? స్వస్థ గర్భ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బిట్టు గుర్తుంచుకోండి. స్వస్థ గర్భ అనే ఒక మొబైల్ యాప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించిందంటే సో గర్భం దాల్చిన వారు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్కి సంబంధించి. సో ప్రెగ్నెంట్ విమెన్కి సంబంధించి ప్రాపర్ హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో భాగంగా ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరి సహకారంతో రూపొందించారంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్ట్ పాయింట్. సో ఇది ఐఐటీస్కి సంబంధించి ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వారికి సమయానికి అనుగుణంగా ప్రాపర్ హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఆన్లైన్లో వీరికి మెడికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ని కానివ్వండి సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఐఐటి రూర్కీస్ స్వస్థ గర్భ యాప్ లెట్స్ ద ప్రెగ్నెంట్ విమెన్ కనెక్ట్ విత్ ద డాక్టర్స్. సో డాక్టర్స్తో నేరుగా కనెక్ట్ చేసే ఒక ప్రత్యేకమైన యాప్. వారికి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదన్నా వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉన్నా కూడా డాక్టర్స్తో వారు వైద్యం పొందొచ్చు ఆన్లైన్లో. ఇన్ రియల్ టైం ఫర్ మెడికల్ అసిస్టెన్స్, వైద్యపరమైన సహకారం కోసం. సో స్వస్థ గర్భ యాప్ ఏదైతే ఉంటుందో ఇది గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ ఇటువంటివి ఏవైతే ఉంటే మనకు సాఫ్ట్వేర్, సో మనకి మొబైల్ సాఫ్ట్వేర్స్గా డౌన్లోడ్ చేయొచ్చు, యాప్గా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఐఐటి రూర్కీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. సో ఐఐటీస్ అంటేనే ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం ఐఐటీస్. సో ఐఐటి సంబంధించి ఆల్మోస్ట్ డే బై డే అయినా కూడా మనం ఏదో ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు 2 టాపిక్స్ ఐఐటీస్కి సంబంధించి వార్తల్లోకి వచ్చాయి. ఈరోజు ఐఐటీస్కి సంబంధించిన మరొక అంశం, ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు వార్తలకు వచ్చారు. లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల గురించి మనం డిస్కస్ చేశాము. ఒక కృత్రిమ గుండెను తయారు చేసి వార్తల్లోకి వచ్చారు. అటువంటి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఈరోజు ప్రత్యేకంగా ఆర్గానిక్ సోలార్ సెల్స్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. సో ఐఐటి కాన్పూర్ రీసెర్చర్స్ డెవలప్ ఆర్గానిక్ సోలార్ సెల్స్. సోలార్ సెల్స్ అనగానే సౌరశక్తిని ఉత్పత్తి చేసేవి. డైరెక్ట్ మనకు ఏం లేదు, సెంటెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమరిచి ఆ పదాల మధ్య ఉన్న అర్థాన్ని డెసిఫర్ చేయండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది, సమాధానాన్ని వెతుకోవచ్చు. సో సోలార్ సెల్స్ దట్ కన్వర్ట్ ఏ స్టీల్ రూఫ్ ఇంటూ అన్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ డివైస్. సో ఏం లేదు, ఆర్గానిక్ సెల్స్, సో సౌరశక్తిని ఉత్పత్తి చేసే ఆర్గానిక్ సెల్స్, అది స్టీల్ రూఫ్ ఏదైతే ఉంటుందో, స్టీల్ రూఫ్స్ ఉంటాయి మనకి పైన, ఆ స్టీల్ రూఫ్స్ నుండి ఎనర్జీ శక్తిని ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన పరికరంగా మార్చే ఒక వ్యవస్థతో ఈరోజు ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. ఎగ్జామినేషన్లో ఇది కీవర్డ్. ఆర్గానిక్ సోలార్ సెల్స్ అనగానే ఏ ఐఐటి గుర్తుకు రావాలి? ఐఐటి కాన్పూర్. ఇటీవల ఐఐటి కాన్పూరే కానివ్వండి, ఐఐటి రూర్కీ కానివ్వండి, ఐఐటి రోపర్ కానివ్వండి, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి గౌహతి, ఖరగ్పూర్ రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. ఐఐటీలకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక టేబులర్ ఫామ్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. ఆల్మోస్ట్ గడిచిన సంవత్సరంలో 100 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా ఐఐటీస్ పైన మీకు కనబడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఏ ఐఐటి గురించిన సమాచారాన్ని కూడా మీకు వదిలిపెట్టలేదు. ఏ ఐఐటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని చెప్తున్నాను. అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఐఐటి మాత్రం ఐఐటి మద్రాస్,
ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు రిపీట్ చేయట్లేదు, బట్ ఫాస్ట్గా చూడండి. 3D హౌస్ అండ్ కదమ్, నియో బోల్ట్, ఆక్వా మ్యాప్, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్, ఇటువంటి అంశాలు అండ్ ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. సో ఇక్కడ మీకు రెగ్యులర్గా రోజు రిపీట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు రిపీట్ చేయట్లేదు. సో ఐఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చూసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి. అది ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా, తెలంగాణకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయినా, వాట్ ఆర్ ద ఎగ్జామినేషన్ మేబీ, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా ఐఐటీస్ పైన క్వశ్చన్ వస్తుంది, ఇది మాత్రం ష్యూర్. అండ్ మీకు రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా కొన్ని లైవ్ సెషన్స్ని కూడా అందుబాటులోకి తెస్తున్నాను. లైవ్ సెషన్స్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు కొన్ని ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ని కూడా అందుబాటులోకి తెస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్లో ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొస్తున్నాను. సో చూడండి. సో అందులో వెరీ షార్ట్ స్పాన్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా తీసుకొస్తాను. సో ఇది ఐఐటికి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ ఒక పథకం వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో అమృత్ భారత్ స్టేషన్స్ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రైల్వే స్టేషన్లకు కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, అంటే చాలా వరకు కూడా ఆ రైల్వే స్టేషన్ నుండి మనం ప్రయాణాలు అనేవి చాలా తక్కువ సాగిస్తూ ఉంటాం. సో చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఆల్మోస్ట్ భారతదేశంలోని అరౌండ్ 1000 స్మాలర్ రైల్వే స్టేషన్స్, చిన్న రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మోడర్నైజ్ చేసే ఒక ప్రత్యేకమైన స్కీమే అమృత్ భారత్ స్టేషన్స్. సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ ఫార్ములేటెడ్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ స్మాలర్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. దానికోసం ప్రత్యేకంగా నిధులను వెచ్చించి పురాతనంగా ఉన్న లేదా చిన్న సైజులో ఉన్న రైల్వే స్టేషన్స్ని ఆధునికంగా మోడర్నైజ్గా తీర్చిదిద్దే కార్యక్రమమే అమృత్ భారత్ స్టేషన్స్. అండ్ ఇంకొక టాపిక్ గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా మనకు రైల్వేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా క్వశ్చన్ రాదు. రైల్వేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పైన ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. నిన్న రోజున రైల్వే బోర్డు చైర్మన్గా లాహోటి అని ఇటువంటివి. సో రైల్వేస్ సంబంధించి ఇటీవల మనం FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఈట్ రైట్ రైల్వే స్టేషన్ల గురించి చూసాము. భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా మనకు హుబ్బలి రైల్వే ప్లాట్ఫామ్ అని, దేశంలోనే మొట్టమొదటి రైల్వే అక్వేరియం టనల్ అని చెప్పేసేసి KSR రైల్వే స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ 100% AC టెర్మినల్ రైల్వే స్టేషన్గా మనకు వార్తలు నిలిచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్, ఇటువంటి అంశాలు అంజికాడ్ వంతెన కానివ్వండి, రైల్వేస్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అందులోనూ ఇటీవల RPF వారు కూడా డిఫరెంట్ ఆపరేషన్స్తో వార్తలకు వచ్చారు. ఆపరేషన్ నన్హే ఫరిస్తే ఇటువంటివి, ఆపరేషన్ నార్కోస్. సో ఆపరేషన్స్ రైల్వేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది వార్తలు నిలిచినా వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ బెస్ట్ క్యూసిన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అద్భుతమైన వంటకాల జాబితా అనుకోవచ్చు. టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ ఉంటుంది. టేస్ట్ అట్లాస్.com, టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ బల్గేరియాలో ఉంది. బల్గేరియాలోని సోఫియా కేంద్రంగా పనిచేస్తుంది. బల్గేరియాకి చెందిన ఈ టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ క్యూసిన్స్ ఇన్ ద వరల్డ్ పేరిట ఒక మెనూని విడుదల చేస్తుంది, ఒక జాబితాను ర్యాంకింగ్స్ని విడుదల చేస్తుంది. ఈ జాబితా దేనికి సంబంధించి అంటే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వంటకాల జాబితా అన్నట్టు. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఈ సంవత్సరం 5th పొజిషన్లో ఉంది. ఇండియా యొక్క స్కోరు 4.54, స్కోర్ అవసరం లేదు. ఇటీవల బెస్ట్ క్యూసిన్స్ ఇన్ ద వరల్డ్, మనం మల్టీ క్యూసిన్ అని రెస్టారెంట్స్లో చూస్తూ ఉంటాం కదా. క్యూసిన్ అనేది ఎక్కువగా రెస్టారెంట్స్, హోటల్స్ సంబంధించిన వర్డ్. క్యూసిన్, బెస్ట్ క్యూసిన్స్ ఇన్ ద వరల్డ్ జాబితాలో భారతదేశానికి సంబంధించిన వంటకాలు ఏ స్థానంలో నిలిచాయి అంటే 5th పొజిషన్. ఇందులో టాప్ పొజిషన్లో ఉంది ఏదంటే ఇటలీ, సెకండ్ అద్భుతమైన వంటకాలు గ్రీస్, థర్డ్ స్పెయిన్, 4th జపాన్, 5th ఇండియా. అలా ప్రపంచంలో అద్భుతమైన వంటకాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో ఉంది.
ఇలా ర్యాంకింగ్స్ పైన కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ చేయొచ్చు. మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో నిన్నటి రోజున వార్తలు నిలిచిన సూచీలు ఆల్మోస్ట్ ఒక 40 సూచీలు ఇండిసెస్ ఈ సంవత్సరంలో లాస్ట్ 6 monthsలో వార్తలు నిలిచిన సూచీలన్నిటి గురించి కూడా లైవ్ సెషన్ తీసుకొచ్చాను. సో ఇండిసెస్ సూచీస్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మీకు అందుబాటులో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి అంశమే ఇది కూడా. జాబితా ర్యాంకింగ్స్ అనేది ప్రపంచంలో వార్తలకు వస్తే అది ఇంపార్టెంట్. సో బెస్ట్ క్వశ్చన్స్ ఇన్ ద వరల్డ్లో ఇండియా 5th పొజిషన్. అండ్ నెక్స్ట్ యూనియన్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్, ప్రస్తుతం వినియోగదారుల మంత్రిత్వ శాఖకి సంబంధించి మనకెవరున్నారు? పీయూష్ గోయల్ గారు మంత్రిగా ఉన్నారు. సో పీయూష్ గోయల్ గారు నిన్నటి రోజున లాంచ్ చేసిన రైట్ టు రిపేర్ అనే ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. రైట్ టు రిపేర్ అంటే మనం దానికి మరమ్మతులు చేయడం. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నప్పుడు దానికి సంబంధించి నడుస్తున్నంత కాలం బాగానే నడుస్తుంది, కానీ అనుకోని సమస్య వచ్చినప్పుడు ఆ డివైస్ ఖరాబ్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా వరకు కూడా ఆ ఎలక్ట్రిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ని దానికి వారంటీ, గ్యారంటీ అని దానికి సంబంధించి రిపేర్ ఏదున్నా కూడా సంబంధిత సంస్థ నుండే మనం రిపేర్ని పొందాలి. సంబంధిత సంస్థ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువంటి చాలా కష్టమైన పని. ఆ సర్వీస్ కస్టమర్ ఎవరైతే ఉంటారో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల హక్కుల్లో భాగంగా రైట్ టు రిపేర్ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా రైట్ టు రిపేర్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ ఐటెం ఏదున్నా కూడా దానికి సంబంధించి ఏదైనా సమస్య వినియోగదారుడు ఎదుర్కొంటే ఆ సమస్యని ఈ రైట్ టు రిపేర్ పోర్టల్లో వాళ్ళు అప్లై చేస్తే సరిపోతుంది. ఇది నా సమస్య, నా ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉంటుందో పనిచేయట్లేదు, ఇది మోడల్ నెంబర్, ఈరోజు పర్చేజ్ చేశానని ఈ పోర్టల్లో మనం నమోదు సబ్మిట్ చేస్తే దాన్ని ప్రొవైడ్ చేసిన సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ దానికి సంబంధించిన విడి భాగాలకి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఆ మాడ్యూల్కి సంబంధించి కానివ్వండి, టోటల్గా సమాచారం ఇస్తారు. ఈ సమాచారం ఆధారంగా దాన్ని మనం సొంతగా రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా థర్డ్ పార్టీ దగ్గరికి తీసుకెళ్ళేసేసి ఇది దీనికి సంబంధించిన సమాచారం అని చెప్పేసి ఇస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తారన్నట్టు. ఇది ఉద్దేశం. సో రైట్ టు రిపేర్ అనే ఒక పోర్టల్ని వినియోగదారుల హక్కుల్లో భాగంగా భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. అండ్ మంత్రిత్వ శాఖలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో మంత్రిత్వ శాఖలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల మనం చూసాము ప్రత్యేకంగా TSL/PRBకి సంబంధించి డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ పైన క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే ఏంటి? ఎకానమీ పరిభాషలో ఒక సంవత్సర కాలంలో భారతదేశం లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి. So the final value of all the goods and services that are produced within the boundaries of the country within the given financial year is GDP. భారతదేశంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల ఉత్పత్తి విలువ. సో జీడిపి, భారతదేశం యొక్క జీడిపి అంటే భారతదేశం యొక్క ఆస్తి, భారతదేశం యొక్క జీడిపి $10 trillion చేరబోతోంది. ఎప్పటి వరకు? 2035 సంవత్సరం వరకు అని ఒక సంస్థ ఈరోజు ప్రిడిక్షన్ చెప్పింది. ఆ సంస్థ ఏంటంటే UK బేస్డ్ సంస్థ, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, UK బేస్డ్ సంస్థ భారతదేశం యొక్క జీడిపిని అంచనా వేస్తూ కొన్ని గణాంకాలు విడుదల చేసింది. ఇండియాస్ జీడిపి మే టచ్ $10 trillion బై విచ్ ఇయర్? 2035. గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO, అండ్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, వీరి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, పవర్ని ప్రొడ్యూస్ చేసేవి. ఏవైతే వల్నరబుల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయో, వల్నరబుల్ అంటే ప్రమాదపు అంచున పొంచి ఉంటాయో, కొన్ని హిల్లీ ఏరియాస్లో కానివ్వండి, కొన్ని కొండ ప్రాంతాలు నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, మనకు కొండ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అటువంటిది వల్నరబుల్గా ఎప్పటికైనా సమస్యతో ఉండేవన్నట్టు వాటికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని మనం జమ చేయడం. ఇక్కడ ఎర్లీ వార్నింగ్ అంటే ఏంటి?
ప్రమాదం జరగకముందే మనల్ని వార్న్ చేసే ఒక అధునాతన పరిజ్ఞానం విషయంలో డిఆర్డిఓ వారు మినిస్ట్రీ ఆఫ్ పవర్కి టెక్నాలజీ అందిస్తారు, సాంకేతికత అందిస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ డిఆర్డిఓ వీరి మధ్య కుదిరిన ఒప్పందం ఏంది? డిఆర్డిఓ వారు మినిస్ట్రీ ఆఫ్ పవర్కి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని దృష్టిలో ఉంచుకొని, ఏదైనా వల్నరబుల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన వార్నింగ్ ఇచ్చే ఒక టెక్నాలజీని డెవలప్ చేసేసి ఇస్తారన్నట్టు. ఇది ఇంపార్టెంట్. సో ఒక ఒప్పందం. అండ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, భారతదేశంలో గంగా నది అనగానే ఒక డివైన్ రివర్. సో గంగా నది పరిరక్షణ కోసం ఏర్పడిన ఒక సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది ఇటీవల. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్ దాదాపు 2,700 కోట్ల రూపాయలు. ఈ 2,700 కోట్ల రూపాయలతో ఏం డెవలప్ చేస్తారు ఎన్ఎంసీజీ వారు అంటే సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గంగా బేసిన్. గంగా నది పరిసర ప్రాంతాల్లో సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీవేజ్ అంటే ఏంటి? శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సో దానికి సంబంధించిన అప్రూవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి దక్కిందనే ఒక అంశం వార్తల్లో నిలిచింది. అండ్ బార్ హెడెడ్ గూస్ అంటే సింగులర్, గీస్ అంటే ప్లూరల్. బార్ హెడెడ్ గూస్ ఒక పక్షి, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షుల్లో ఒక పక్షి. ఇది ఇటీవల ఒడిశాలోని గంజం డిస్టిక్ రిషికుల్యా ప్రాంతం ఉంటుంది కదా, రిషికుల్యా గహీర్మాత బీచ్ అనగానే మనకు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గుర్తొస్తాయి. అదే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈ బార్ హెడెడ్ గూస్ ఏదైతే ఉంటుందో ఆ గూస్ కనిపించడం జరిగింది, ఆనవాళ్ళు. సో అద్భుతం. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఎగిరే ఒక పక్షి మన ఇండియాలో ఒడిషా రాష్ట్రంలో కనిపించింది. వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్. ఇది ఆల్మోస్ట్ ఆల్టిట్యూడ్ 12,000 కంటే ఎక్కువగా ఎగిరే ఒక పక్షి. అండ్ ఒడిషా రాష్ట్రం అనగానే ఇటువంటి అంశాలు మనం తరచు చూస్తూ ఉంటాం. ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. అండ్ మగ్గర్స్, గరియల్స్, సాల్ట్ వాటర్ రెస్టారెంట్ క్రొకడైల్స్ 3 రకాల మొసలు ఉన్నది ఒడిషా రాష్ట్రము. అండ్ భారతదేశంలో నల్ల పులులు నివసించే ఏకైక పులుల రిజర్వ్, టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్ ఒడిషా రాష్ట్రము. అండ్ దీంతో పాటు ఈరోజు బార్ హెడెడ్ గూస్, గహీర్మాత రిషికుల్యా బీచెస్లో ఆలివ్ రిడ్లీ టర్టిల్ ఫేమస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఈ ప్రత్యేకత ఈరోజు వార్తలకు వచ్చింది ఒడిషాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ప్రసాద్ స్కీమ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ప్రసాద్. సో పిల్గ్రిమేజ్ కాదు. సో పిల్గ్రిమ్స్ అంటే ఎవరు? పర్యాటకులు, యాత్రికులు. పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ దొరికితే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చినట్టే. పిల్గ్రిమేజ్ దేవాలయాలకి సంబంధించి, పురాతన ప్రాంతాలకి సంబంధించి. రెజ్యువనేషన్ అంటే వాటి యొక్క పునరుద్ధరణ కార్యక్రమాల కోసం. స్పిరిచువల్ ఆధ్యాత్మిక లేదా దివ్యాత్మక. ఆగ్మెంటేషన్ వాటిని డెవలప్ చేసే ప్రత్యేకమైన స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో 2014-2015 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రారంభించబడిన ప్రోగ్రామ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్గా కూడా రూపుదిద్దుకుంది. సో ఈ ప్రసాద్ స్కీమ్లో ముఖ్యంగా భారతదేశంలో పురాతన దేవాలయాలు, పురాతన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని రెజ్యువనేట్ చేయడానికి యొక్క ఉద్దేశమే ఈ ప్రసాద్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇటీవల ద్రౌపది ముర్ము గారు మన తెలుగు రాష్ట్ర పర్యటనలో భాగంగా సో ముర్ము ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ టెంపుల్ అండ్ లాటర్ ఇంటరాక్ట్స్ విత్ చెంచు ట్రైబల్ విమెన్తో వాళ్ళు కాసేపు తను మాట్లాడడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము లుకింగ్ ఎట్ ఫోటో డిస్ప్లే డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఎట్ శ్రీశైలం. సో శ్రీశైలం టెంపుల్ ఏదైతే ఉంటుందో శ్రీశైలం టెంపుల్ని ప్రసాద్ స్కీమ్లో డెవలప్ చేస్తున్నారు. సో అందుకే ఈ ప్రసాద్ అనే ప్రోగ్రాం వార్తలోకి వచ్చింది. శ్రీశైలం, భద్రాచలం ఇవన్నీ కూడా ప్రసాద్ ప్రోగ్రాం, అన్నవరం ప్రసాద్ ప్రోగ్రాంలో డెవలప్ అవుతున్నాయి. ఇది ఇంపార్టెంట్. సో ఇది పిల్గ్రిమేజ్ కాదు, పిల్గ్రిమేజ్. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా వార్తలు ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంతోష్ కుమార్ యాదవ్ గారు ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో హైవే రహదారుల నిర్మాణం కోసం ఉద్దేశించిన సంస్థ. ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. అండ్
ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అంటాం, విజిలెన్స్ నిఘా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా యాక్టింగ్గా అంటే తాత్కాలికంగా నియమితులవుతూ కేంద్ర ప్రభుత్వం చే నియమించబడిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు వార్తల్లోకి వచ్చారు. సో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అపాయింట్మెంట్ కమ్స్ ఆఫ్టర్ ఇప్పటివరకు సురేష్ ఎన్ పటేల్ గారు విధులు నిర్వర్తించారు సివిసిగా. తన యొక్క టెన్యూర్ ముగిసింది. సో ముగిసిన తర్వాత సివిసి యాంటీ కరప్షన్ వాచ్ డాగ్ అంటారు సివిసిని. ఈ యాంటీ కరప్షన్ వాచ్ డాగ్గా ప్రవీణ్ కుమార్ గారు తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ రెగ్యులర్గా మనం ఈ సంస్థ వార్తలకు వస్తుంది. కొన్ని సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తే కూడా చూడండి. ఎఫ్ఎస్ఎస్ఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తుంది, కేంద్ర మంత్రిత్వ శాఖ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవల ఈట్ రైట్ అని చెప్పేసి అంశాలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. 4 స్టార్ 5 రాష్ట్రంగా. సో ఎఫ్ఎస్ఎస్ఐకి నూతన సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గంజి కమలారావు గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. కేరళ క్యాడర్ ఐఏఎస్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. యాక్చువల్గా తను మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గంజి కమలారావు గారు సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వాహక అధికారి అంటాం, ఎఫ్ఎస్ఎస్ఐకి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ న్యూలీ అపాయింటెడ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ ఇన్ చీఫ్ అనే ఒక పదవి ఉంటుంది. ఆ ఇంజనీర్ ఇన్ చీఫ్గా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో నియమితులవుతూ వార్తలు ఇచ్చిన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ వాలియా గారు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ లాస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక దేశానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడు. ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్ హ్యాస్ బీన్, మాల్దీవ్స్ యాక్చువల్గా తను, అబ్దుల్లా యామిన్ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కరప్షన్ అండ్ మనీ లాండరింగ్. కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ టు 11 years ప్రిజన్ అండ్ ఆర్డర్డ్ హిమ్ టు పే ఫైన్. అవసరం లేదు. అబ్దుల్లా యామిన్ మాల్దీవ్స్ దేశ మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్ గారు తను పదవిలో ఉన్నప్పుడు చేసిన అవినీతి కార్యకలాపాలు, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ వల్ల తను దాదాపు 11 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటూ ఈరోజు వార్తలోకి వచ్చారు. అబ్దుల్లా యామిన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి రూర్కీ వారు అభివృద్ధి చేసిన స్వస్తి గర్భ్ అనే ఒక పోర్టల్ వార్తలోకి వచ్చింది. అండ్ ఐఐటి కాన్పూర్ రీసెర్చర్స్ డెవలప్ చేసిన ఆర్గానిక్ సెల్స్. అండ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఉద్దేశం ఏంటో చూడండి. అండ్ బెస్ట్ క్యూసిన్స్ ఇన్ ద వరల్డ్లో ప్రపంచంలోని అత్యంత అద్భుత వంటకాలలో భారత్ 5వ స్థానంలో ఉంది. అండ్ రైట్ టు రిపేర్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. అండ్ భారతదేశం యొక్క జీడిపి 2035 సంవత్సరం కల్లా $10 trillion చేరుతుందంట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిఆర్డిఓ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ ఎన్ఎంసీజీ 2700 కోట్ల రూపాయలతో సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గంగానది పరివాహక ప్రాంతంలో డెవలప్ చేసే కార్యాచరణ. బార్ హెడెడ్ గూస్ ఆనవాళ్ళు ఇటీవల ఎక్కడ ఎగురుతూ కనబడ్డాయి? ఒడిషా రాష్ట్రం. అండ్ ప్రసాద్ స్కీమ్ శ్రీశైలం సంబంధించి ప్రసాద్ స్కీమ్ యొక్క ప్రత్యేకత చూసాం. అండ్ సంతోష్ కుమార్ యాదవ్ గారు ఎన్హెచ్ఏఐ నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలకు వచ్చారు. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు నూతన టెంపరీ సివిసిగా వార్తలకు వచ్చారు. ఎఫ్ఎస్ఎస్ఐ నూతన సీఈఓగా గంజి కమలవర్ధన్ రావు గారు. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇంజనీర్ ఇన్ చీఫ్గా జనరల్ అరవింద్ వాలియా గారు. అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్ గారు 11 సంవత్సరాల జైలు శిక్ష అనే అంశం వార్తలోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.